అన్ని శాఖల అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు, సంక్షేమ పథకాల కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. విభజన అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం జరుపుతున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ నెల 23 నుండి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు, సంక్షేమ పథకాలకు కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా కార్యదర్శులతో పాటు ముఖ్య అధికారులు, అదేవిధంగా మరొకవైపు మంత్రులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమీక్ష సమావేశం రాబోయేటటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే 22వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో 22 కేంద్ర బడ్జెట్ ప్రారంభమైతే నెక్స్ట్ డేనే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్కి సంబంధించి అన్ని శాఖల వారీగా కూర్పు, అదేవిధంగా ఏ శాఖలకి బడ్జెట్ ఏ విధంగా ఉండాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు మధ్య సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు భేటీ అయ్యేటటువంటి సందర్భంగా ఇప్పటివరకు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటు ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9-10లో ఇప్పటివరకు కూడా 91లో దాదాపు 68 మాత్రమే సమస్యల పరిష్కారం అయ్యాయి. దాంట్లో ఇంకా 23 సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటితో పాటు మరొకవైపు ఏ షెడ్యూల్లో లేనటువంటి దాదాపు 31 సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు శాఖల వారీగా ఇంకా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో శాఖల వారీగా ఏ సమస్యలు పెండింగ్లో ఉన్నాయో, అదేవిధంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ కానీ జలవేద, ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ జల వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు విద్యుత్కి సంబంధించి కానీ మరొకవైపు కొన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇంకా వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రధానంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మంత్రులతో తీసుకున్న తర్వాత 6వ తేదీన ఈ రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యేటటువంటి సమయంలో ఈ నివేదికను అందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా జేఎన్యూతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీతో పాటు వాళ్ళు సైండ్ యూనివర్సిటీ, లేక్యూ గెస్ట్ హౌస్తో పాటు సిబిఐ కార్యాలయ తదితర భవనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా అట్లాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటితో పాటు మరొకవైపు మరికొన్ని సమస్యలు ఏదైతే ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటితో పాటు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలతో పాటు మరొకవైపు ఇతర సమస్యలన్నింటినీ కూడా ఈ సమీక్ష సమావేశంలో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి నివేదికను తయారు చేసేటటువంటి పనిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు బడ్జెట్, మరొకవైపు విభజన చట్టంకి సంబంధించినటువంటి అంశాలతో పాటు 6వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ నాగేందర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.